హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ బ్రెడ్ హల్వా అండి. కావాల్సిన పదార్థాలు: ఒక బ్రెడ్ తీసుకున్నానండి, పెద్ద సైజ్ బ్రెడ్తో ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక హాఫ్ లీటర్ చక్కెర, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, 4 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు వేపుకుందాం. మనం ముందు వేయించుకోవాలి. మాడకుండా ఇలా వేయించుకోవాలండి. ఈ హల్వా ఎవరికైనా వచ్చిద్దండి నేర్చుకుంటే. ఎంతో టేస్టీగా రుచికరంగా కుదిరింది హల్వా. నేను చెప్పిన కొలతలతో బ్రెడ్ హల్వా చేయండి, ఎలాగుందో అమృతంలా కుదిరిద్ది. వేపుకుని పక్కన పెట్టుకుందాం. ఓ ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుందాం. బ్రెడ్ వేపుకోవాలి కదా. రెండేసి ముక్కల కాడికి వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కినాక గోల్డ్ కలర్లోనే వేపాలండి. ఇలా నిదానంగా వేపుకోవాలండి అన్ని బ్రెడ్ ముక్కలని. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎవరికైనా బ్రెడ్ హల్వా ఈజీగా కుదిరిద్దండి. రాదులే అనుకుంటాం కానీ నేను చేసింది పెద్ద బ్రెడ్ అండి. కొంచెం చిన్న సైజులు కూడా ఉంటాయి. వాటికైతే కొంచెం చక్కెర తగ్గించుకుంటే సరిపోయిద్ది కొలతలతో. ఇంకో ప్యాన్ పెట్టుకుని పంచదార వేసుకుందామండి. ఒక గిద్దని వాటర్ అయితే పోసుకోవాలి. పోసి తిప్పుతానే ఉండాలి కొంచెం తీగ పాకం వచ్చిందాక. తీగ పాకం సరిపోయిద్దండి. ఈలోపు బ్రెడ్లు ఆరినాయి కదండి, వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. మనం 4 ముక్కలు చేయాలి బ్రెడ్ని. ఓ బ్రెడ్ ముక్కలని 4 చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా చేసిన ఈ ముక్కల్ని ఆ పాకంలో వేసుకోవాలి. మనం తీగ పాకం వచ్చిందండి. హాఫ్ లీటర్ పాలు అయితే కాసి పక్కన పెట్టాను నేను ఫస్టే.
చల్లారాలి ఆ పాలు, విరిగిపోకుండా ఉంటుంది. ఆ పాకం పట్టిందాక అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఆ పాకం అంతా లాక్కుని మెత్తగా బాగా కలిసిపోయిద్ది హల్వా. అప్పుడు పాలు పోసుకోవాలి మనం. ఇక 1/2 లీటర్ పాలండి. తిప్పి తర్వాత చాలకపోతే కొంచెం మళ్ళీ పోసుకోవాలి మొత్తం. కోవా కూడా వేసుకోవచ్చండి ఉంటే, లేదని వేయలేదు నేను. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. చూడండి హల్వా, బ్రెడ్ హల్వా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాచి పౌడర్ ఎక్కువ వేస్తేనే రుచిగా టేస్ట్ బాగుండిద్దండి. కొంచెం పాలు కూడా ఉంటే చాలనట్టుగా ఉంటే మళ్ళీ మొత్తం పోసేసానండి. హల్వా తింటుంటే లూజుగా ఉంటే టేస్ట్ బాగుండిద్ది. ఇలాగే మనం ఎంత హల్వా అయినా చేసుకోవచ్చండి ఈ కొలతలతోనే. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు వేసుకుందాం. ఇలా కలుపుకొని బౌల్లో తీసుకుందామండి. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఎంతో కలర్ఫుల్గా ఉందా, టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అండి. బ్రెడ్ హల్వా ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఉంటానండి.